మీరు ఎన్ని సినిమాలు తీసినా సరే, ఈ సినిమా తర్వాతే అవి అన్నీ. ఆ సినిమా ఏంటో, ఆ డైరెక్టర్ ఎవరో ఓసారి చూద్దాం. 'హరీష్ శంకర్' తన మొదటి సినిమా 'షాక్'లో మంచి ఫీల్ ఉంటుంది. మన రవితేజ 'భద్ర' సినిమా చూసిన ప్రతిసారీ నిజంగా ఇది బోయపాటి శ్రీనే తీసిందా అనిపిస్తుంది. వంశీ పైడిపల్లి తీసిన 'ఊపిరి' సినిమాని ఎవరూ మరిచిపోలేరు. 'రన్ రాజా రన్' లాంటి చిన్న సినిమాని సుజిత్ చాలా గొప్పగా తీశారు. 'మహానటి' లాంటి అద్భుతాన్ని మరోసారి సృష్టించడం నాగశ్విన్కి అసాధ్యమేమో అనిపిస్తుంది. అనిల్ రావుపుడి తాను మొదటిసారి నవ్వించిన 'పటాస్' సినిమానే పర్ఫెక్ట్ అనిపిస్తుంది. తరుణ్ భాస్కర్ నుంచి మరోసారి 'పెళ్లిచూపులు' లాంటి సినిమాని ఎక్స్పెక్ట్ చేయగలమా? ప్రేమకథా చిత్రం లాంటి సినిమాని మారుతి చాలా ప్రేమగా రాసుకున్నారు కదా అనిపిస్తుంది. అలా మొదలైంది సినిమాతో నందిని రెడ్డి మార్క్ హ్యూమర్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసింది. 'వేదం' సినిమా అయితే క్రిష్ కెరీర్లోనే ఒక మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. సురేందర్ రెడ్డి 'కిక్' సినిమాతో ఇచ్చిన కొత్త అర్థం ఎన్నటికీ పాతపడదు.